అందరికీ షలోమ్. ముందు వీడియోలో మోషే గారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. అయితే మరికొన్ని విషయాలు ఇప్పుడు మనం యెషయా గ్రంథం నుండి తెలుసుకుందాము. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఫరో మోషే అహరోనుల వైపు తిరిగి వారితో ఇట్లు చెప్పెను, నాకు మీరు చెప్పిన ఎలోహిం తెలియదు. నేను ఆయన చెప్పినట్లు అతని ప్రజలను ఎలా పంపగలను? ఫరో మోషే అహరోనుల వైపు చూచి ఈ విధంగా చెప్తున్నారు, ఎలోహిం ఎవరో నాకు తెలియదు, కాబట్టి ఆయన ప్రజల్ని నేను ఎలా పంపించగలను అని చెప్తున్నారు. ఆయన తన నామమును మా పితరుల దినముల నుండి మాకు ప్రకటించెను. ఆయనే మమ్ములను పంపి ఫరో నొద్దకు వెళ్లి ఫరోతో ఇట్లని చెప్పమనెను, నా ప్రజలను నన్ను సేవించినట్లు వారిని పంపివేయుము అని మోషే అహరోనులు ఫరోతో చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వారిని మాతో పంపించుము. మేము అరణ్యంలో 3 దినముల ప్రయాణము చేయవలసి ఉన్నది. అక్కడ ఆయనకు మేము ఐగుప్తుకు వచ్చినప్పటి నుండి ఇవ్వవలసిన అర్పణ ఇవ్వవలసి ఉన్నది. ఆయనకు మేమింతకాలము ఒక అర్పణ గాని దహన బలిని గాని నైవేద్యమును గాని మా చేతులతో ఇచ్చి ఉండలేదు. మరియు నీవు మమ్ములను పంపకపోయిన ఎడల ఆయన కోపము నీపై రగులుకొనును. అప్పుడు ఆయన ఐగుప్తును వ్యాధితోనూ కత్తితోనూ కొట్టును అని అనిరి. వారు ఫరోతో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది, మేము 3 దినాల ప్రయాణము చేసిన తర్వాత ఆయనకు బలి అర్పించాలి. దహన బలిని గాని నైవేద్యమును గాని ఐగుప్తుకు వచ్చినప్పటి నుండి మేము ఇవ్వలేదు. కాబట్టి మేము వెళ్ళి ఈ అర్పణ ఆయనకి ఇవ్వాలి, లేకపోతే ఆయన కోపము మీ మీద రగులుకుంటుంది. అప్పుడు ఆయన ఐగుప్తును వ్యాధితోనూ కత్తితోనూ కొట్టును అని ఫరోతో చెప్పడం జరిగింది. మరియు ఫరో వారితో ఇట్లనెను, ఆయన ఎంత శక్తి గలవాడో ఆయన శక్తి ఏమిటో నాకు చెప్పుడి అనగా వారిట్లు అతనితో చెప్పిరి. ఫరో వారితో ఈ విధంగా అంటున్నాడు, ఆయన ఎంత శక్తి గలవాడో అవి ఏమిటో నాకు చెప్పు అని అనడం జరిగింది. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, సముద్రమును అందులోని జలచరములను సృష్టించి ఆయన వెలుగును కలగజేసి చీకటి నుండి వేరు చేసినవాడు. ఆయన మనపై వర్షమును కురిపించి భూమికి నీటిని ఇచ్చియున్నాడు. భూమి నుండి ఆయన పచ్చికను సకల మొక్కలను మొలిపించినవాడు. ఆయన మనుషులను అడవి నందున్న జంతువులను మృగములను సృజించినవాడు. ఆకాశ పక్షులను సముద్రపు చేపలను సృష్టించినవాడు. ఆయన నోటి ద్వారానే అన్నయ్యూ బ్రతుకును, అవన్నీయు చనిపోవును. నిశ్చయముగా ఆయన నిన్ను నీ తల్లి గర్భమున సృజించి నీయందు శ్వాస నుంచినవాడు. నిన్ను పెంచి పోషించి నిన్ను ఈ ఐగుప్తు రాజు సింహాసనం అందించినవాడు. ఆయనే నీ నుండి శ్వాసను ప్రాణమును తీసుకొనివాడు, నిన్ను మంటకి చేర్చువాడు. మరియు రాజు యొక్క కోపము వారి మాటలను బట్టి రగిలి వారితో ఇట్లనెను, కాని అన్ని దేశముల దేవుళ్ళు చేసినదేమిటి? ఈ నది నా స్వంతము, దీనిని నేనే నా కొరకు త్రవ్వించుకొంటిని. మోషే అహరోనులు ఫరోతో ఈ విధంగా చెప్పడం జరిగింది, ఆయన ఆకాశములను భూమిని సృజించినవాడు, సముద్రమును జలచరములను ఆకాశ పక్షులను అడవి జంతువులను మృగములను సృజించినవాడు, వెలుగును చీకటిని వేరు చేసినవాడు, నిన్ను తల్లి గర్భములో సృజించినవాడు, నీ యందు శ్వాస ఉంచినవాడు, ఐగుప్తు రాజసింహాసనమందు ఉంచినవాడు ఆయనే. నీ నుండి శ్వాసను ప్రాణమును తీసుకొనివాడు, నిన్ను మట్టికి చేర్చువాడు కూడా ఆయనే అని చెప్పడం జరిగింది. అయితే ఈ మాటలు విన్న తర్వాత ఫరో కోపంతో రగిలిపోయాడు. అన్ని దేశాల దేవుళ్ళు చేసింది ఏమిటి? ఈ నది నా స్వంతముగా నేనే నా కొరకు త్రవ్వించుకున్నాను అని చెప్తున్నాడు. మోషే అహరోనులు రాజు సన్నిధి నుండి వెళ్ళిపోయాను. వారు ఇశ్రాయేలీయులపై నుంచిన పని భారమును వారిపై నియమించిన అధికారులను చూచిరి. మోషే ఎలోహిం యొద్దకు తిరిగి వచ్చి ఇట్లు చెప్పెను, నీవెందుకు నీ ప్రజలను హీనపరచుదువు? నేను ఫరోతో మాట్లాడిన నాటి నుండి నీవు నన్ను అతనితో మాట్లాడ పంపించినప్పటి నుండి అతను ఇశ్రాయేలీలను అమితముగా హీనముగా ఉపయోగించుకొనిచున్నాడు. మోషే ఎలోహింతో ఈ విధంగా చెప్తున్నాడు, నీవు నన్ను ఫరో దగ్గరికి పంపించి మాట్లాడించిన దగ్గర నుండి వారు ఇశ్రాయేలీలను చాలా హీనంగా చూస్తున్నారు, హీనంగా ఉపయోగించుకుంటున్నారు అని ఆయనతో చెప్పడం జరిగింది. ఎలోహిం మోషేతో ఇట్లనెను, చూడుము, చాపిన చేతులతో భయంకరమైన వ్యాధులతో ఫరో తన చేతుల నుండి ఇశ్రాయేలీలను పంపివేయును అని ఎలోహిం మోషేతో చెప్పడం అనేది జరిగింది. మోషే అహరోనులు తమ సహోదరులైన ఇశ్రాయేలీల మధ్య ఐగుప్తులో నివసించిరి. మరియు ఇశ్రాయేలీలందరి బ్రతుకులు వారిపై ఐగుప్తీయులుంచిన బాధాకరమైన పనిని బట్టి చేదాయెను. మరియు 2 సంవత్సరముల అనంతరము ఎలోహిం మరల మోషే అహరోనులను ఫరోనొద్దకు ఇశ్రాయేలీలను తీసుకుని రమ్మని పంపెను. వారిని ఐగుప్తు దేశం నుండి పంపించవేయమని మళ్ళీ వారిని పంపడం జరిగింది. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత
ఐగుప్తు నుండి వారిని పంపించివేయమని మోషే అహరోనుల్ని పంపించి అక్కడ ఫరోతో చెప్పించడం అనేది జరిగింది. మోషే వెళ్లి ఫరో గృహమునకు వెళ్ళెను. మరియు ఎలోహిం వారితో చెప్పిన మాటలను అతనితో చెప్పెను. కాని ఫరో ఎలోహిం మాటలు వినలేదు. మరియు ఎలోహిం తన శక్తి ఐగుప్తుపైకి అతని పరివారము పైన లేచెను. మరియు ఎలోహిం ఫరోను అతని పరివారమును తన ప్రజలను భారమైన గొప్పవైన వ్యాధులతో కొట్టెను. మరియు ఎలోహిం అహరోను చేతుల నుండి ఐగుప్తు దేశ నీటిని ప్రవాహములను నదులను రక్తముగా మార్చివేసినట్లు చేసెను. మరియు ఒక ఐగుప్తీయుడు వచ్చి త్రాగుటకు నీరు తోడగా అతని పాత్రలోని నీరు రక్తముగా మారుట చూచెను. అతడు వచ్చి తన గిన్నెతో నీరు త్రాగవలెనని చూచినప్పుడు అతని గిన్నెలోని నీరు కూడా రక్తమాయెను. మరియు ఎలోహిం మరొక వ్యాధిని పంపించగా నీటిలోని కప్పలన్నీయు ఐగుప్తీయుల ఇళ్లలోనికి వచ్చినట్లు చేసెను. వారందరూ నీరు త్రాగినప్పుడు, వారు నీటితో వంట చేసినప్పుడు నీరు కప్పలుగా మారిపోయినవి. వారు తమ మంచములపై పరుండినప్పుడు వారు చెమట కప్పలను కనెను. అంటే ముందు నీటిని రక్తంగా చేయడం అనేది జరిగింది. తరువాత కప్పలు రావడం అనేది జరిగింది. ఐగుప్తీయులు నీళ్లు త్రాగగా వారి కడుపులు కప్పలతో నిండిపోయినవి. ఆ కప్పలు నీటిలో ఎగురునట్లు వారి కడుపులో ఎగిరినవి. అంటే వారి కడుపులో కూడా ఈ కప్పలు ఎగురుతున్నట్లు జరిగింది. వీటన్నిటినీ ఎదుర్కొనకపోయినను ఎలోహిం కోపం వారిపై నుండి తొలగిపోలేదు. మరియు ఆయన హస్తము ఐగుప్తీయులకు వ్యతిరేకంగా చాపి ఐగుప్తీయులందరినీ బలమైన వ్యాధులతో కొట్టెను. మరియు దుమ్ముతో పేలు చేసి వారిని కొట్టెను. ఆ పేలు భూమికి 2 మూరల ఎత్తుకు పేరుకుపోయినవి. ఆ పేలు అసంఖ్యకముగా నుండి మనిషి శరీరము పైన, మృగాల శరీరములపైన, రాజు మరియు రాణి పైన పడునట్లు ఎలోహిం చేసెను. ఆ పేళ్ల నిమిత్తము ఐగుప్తు అంతటా ఎంతగానో దుఃఖించెను. దీనిని కూడా ఎదుర్కొనకపోవుటను బట్టి ఎలోహిం దూత తొలగిపోలేదు. ఆ దూత చేయి ఐగుప్తు పైననే ఉంచెను. మరియు ఎలోహిం అన్ని రకముల మృగములను ఐగుప్తులోని పొలములకు పంపెను. ఆ మృగములు వచ్చి ఐగుప్తులోని మనుషులను, మృగములను, చెట్లను, అన్ని రకముల వస్తువులను పాడు చేసెను. ఐగుప్తు దేశం మీదకి పేలను తీసుకుని రావడం అనేది జరిగింది. అవి భూమికి 2 మూరల ఎత్తు వరకు పేరుకుపోయి ఆ దేశంలో ఉన్నటువంటి జంతువుల మీద, మనుషుల మీద, అందరి మీద కూడా అవి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆ దేశం మీదకి అన్ని రకాల మృగములను రప్పించడం జరిగింది. అవి పొలములోని చెట్లను, అన్ని రకాల వస్తువులను, ఇంకా ఐగుప్తు మనుషులను కూడా పాడు చేయడం అనేది జరిగింది. మరియు ఎలోహిం భయంకరమైన సర్పములను, తేళ్లను, చుంచులను, ముంగిసలను, గోదురు కప్పలను, మట్టిలో ప్రాకు వాటన్నిటినీ వారిపైకి పంపెను. ఐగుప్తీయులపై ఇన్ని రకాల తెగుళ్లతో వారిని బాధించడం అనేది జరిగింది. ఈగలను, కందిరీగలను, జోరీగలను, రక్తము పీల్చే ఈగలను, తేనెటీగలను, వాటి రకముల చొప్పున వాటన్నిటినీ గుంపులుగా పంపెను. మరియు అన్ని రకాల ఎగిరే కీటకాలను, సరీసృపాలను, వాటి రకముల చొప్పున, తెగల చొప్పున అవన్నీయు ఐగుప్తునకు వచ్చి ఐగుప్తీయులనందరినీ అమితంగా దుఃఖపెట్టెను. మరియు కందిరీగలు ఐగుప్తీయుల పైకి వచ్చి వారిని తరిమివేసినవి. వారు లోపలికి గదిలోనికి వెళ్లి వాటిని తోలుకొనగా అవి వారిని వెంటాడినవి. మరియు ఐగుప్తీయులు ఈగల నిమిత్తము, జంతువుల నిమిత్తము దాగుకొనిరి. వారు తలుపులు మూసుకొనిరి. ఎలోహిం సముద్రంలోనున్న సులానుతును బయటికి రప్పించి ఐగుప్తులోనికి వెళ్లమని ఆజ్ఞాపించెను. మరియు సులానుతుకు పెద్ద చేతులున్నవి. అవి 10 మూరల పొడవుండి ఆ మూరలు మనిషి మూరంతా పొడవున్నది. మరియు అది ఇంటిపై కప్పులపై నుండి ఇంటిని కప్పబడని, చదును చేయబడని ఇండ్లకు వెళ్లి వాటిని కోసివేసి చేతులు చాపి ఆ ఇంటి లోపలనున్న తాళములను తొలగించి గొళ్ళెములను తీసివేసి ఐగుప్తులోని ఇండ్లను తెరిచేటట్లు చేసెను. తదుపరి తేనెటీగలు, జంతువులు ఐగుప్తులోని ఇండ్లలోని ప్రవేశించి ఐగుప్తీయుల ఇండ్లను నాశనము చేసినవి. అవి వారిని అమితముగా దుఃఖపెట్టెను. వాటిని కూడా వారు ఎదుర్కొనకపోవుట చూచి ఎలోహిం దూత వారి నుండి తొలగిపోలేదు. మరియు ఇంకనూ దూత తన చేతులు వారిపై చాపియుంచెను. ఎలోహిం ప్రాణాంతకమైన రోగమును పంపెను. ప్రాణాంతకమైన రోగము ఐగుప్తునందు ప్రబలినది. వారి ఒంటెలకు, వారి గాడిదలకు, వారి గుర్రములకు, ఎద్దుల మందలకు, గొర్రెల మందలకు, మనుషులకు ఈ వ్యాధి వ్యాపించినది. మరియు ఐగుప్తీయులందరూ పెందలకడ లేచి వారి పశువుల మందలను పచ్చిక మేపుటకు తీసుకుని వెళ్ళటకు రాగా వారి పశువులన్నీయు చనిపోవుట కనుగొనిరి. మరియు ఐగుప్తీయుల పశువులన్నీయు పందిరిలో ఒకటి మాత్రమే మిగిలియున్నది.
గోషెను నందున్న ఇశ్రాయేలీల పశువులు మాత్రము ఒకటి కూడా చావలేదు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీల్ని పంపించకపోవడం వల్ల ఎలోహిం యొక్క దూత ఆయన చేయి చాచి ఐగుప్తు మీద నిలిచినప్పుడు ఈగలు, కందిరీగలు, జోరీగలు, రక్తం పీల్చే ఈగలు, తేనెటీగలు ఇవన్నీ కూడా వారి మీదకి పంపించడం అనేది జరిగింది. అవన్నీ కూడా వారిని చాలా బాధించడం జరిగింది. ఎలోహిం సముద్రంలోనున్న సులోనతును బయటికి రప్పించి ఐగుప్తుకు వెళ్ళమని ఆజ్ఞాపించడం జరిగింది. దానికి పెద్ద చేతులున్నవి. ఆ చేతులు 10 మూరలు పొడవున్నాయి. ఆ మూర మనిషి మూరంతా పొడవున్నది. అంటే ఇలాంటి రకరకాల వ్యాధులతో వారిని కొట్టడం అనేది జరిగింది. వారు పశువులను పచ్చిక మేపుటకు తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు కూడా వారి పశువులన్నీ కూడా చనిపోయి ఉన్నాయి. అయితే వాళ్ళకి ఆ యొక్క పందిరిలో ఉన్నది ఒకటి మాత్రమే మిగిలి ఉంది. ఇశ్రాయేలీల పశువుల్లో మాత్రం ఏ ఒక్కటి కూడా చనిపోలేదు. ఇంకా ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగిలిన విషయాలు తర్వాత తెలుసుకుందాం. అందరికీ షలోం.